హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మా కోడలి అంటే మా మేనకోడలు ఉన్నారు కదండి, వారిది శారీ సెరమనీ జరిగిందండి. నేను దేవుని ఏది అడిగాను మా కిషన్ బాగున్నాడు లేదు నా బిజినెస్ బాగున్నాడు వాళ్ళ ఎవరు నోటే నోరు పెట్టాలి, ఎవరు నాకు పాసు చేస్తాడు, నెల దగ్గరికి వస్తాను ఏం లేదా. ఈ మధ్య హల్దీ సెరమనీ కూడా చేస్తున్నారు కదండి, అంటే శారీ ఫంక్షన్ కంటే ముందు హల్దీ సెరమనీ చేస్తున్నారు. మా పాపకు కూడా అలాగే చేసామండి, అలాగే మా కోడలు కూడా అలాగే చేసామన్నమాట. అందుకోసం అయితే ముందు రోజు మెహందీ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చారండి, వాళ్ళు పెడుతున్నారనమాట. ఇలా 1 by 1 అండి. తను మా చిన్న పాప. మేమందరం అరబిక్ డిజైన్ వేయించుకున్నామండి. మా పెద్ద కోడలికి మాత్రము మామూలు డిజైన్ అంటే దగ్గరగా ఉంటుంది కదండి, ఆ డిజైన్ వేయించామన్నమాట. ఎందుకంటే తను స్పెషల్గా కనిపించాలి కదా మా అందరికన్నా, అందుకోసమని తనకి కొంచెం ఎక్కువగా టైం పట్టేది, ప్లస్ ఎక్కువగా కనిపించేలాగా తనకి వేయించాము. మిగతా వాళ్ళందరం కూడా అరబిక్ డిజైన్ని వేయించుకున్నాము. మా పాపకి కొంచెం ఫీవర్గా ఉందండి, అందుకోసమని తను కప్పుకొని కూర్చున్నారనమాట. ఇదిగోండి మా కోడల్ని ఒకవైపు అయిపోయింది, ఇంకో వైపున వేస్తున్నారు. ఇలా తొందరగా ఆరడానికి హెయిర్ డ్రైయర్ పెట్టారంటే కనుక కోను అంటే చేతులు కింది వైపు పెట్టినప్పుడు కింద బెడ్షీట్లకి సోఫాలకి తగలకుండా ఉంటుంది కదా, అందుకనే హెయిర్ డ్రైయర్ పెడుతున్నారండి, తొందరగా డ్రై అయిపోవడం కోసం అనమాట. ఇలాంటి చిట్కా మీకు ఉపయోగపడితే మీరు యూజ్ చేసుకోండి. తను మా చిన్నమ్మ అండి, అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య అనమాట. ముందుగా అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేయాలి కదండి, అందుకోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఎంతమంది వస్తున్నారో మా ఆడపడుచు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, దాన్ని బట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ కోసం అయితే రెడీ అయిపోయామండి. ఇంకా పిల్లలు ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం కదా, ఇలా ఒక్కొక్కరుగా వచ్చి రీల్స్ తీస్తున్నాం అనమాట కొన్ని. ఇది పైన వ్యూ అండి, ఈవిడేనండి కోడలు. పైన సెట్టింగ్ అయితే వేశారండి. దీనికోసమని ముందుగా ప్రిపరేషన్లో పిల్లలు కొన్ని డ్యాన్స్లు అయితే ప్రాక్టీస్ చేశారనమాట. మేము ఫ్యామిలీస్ అందరు గ్యాదర్ అయిపోయి ఒక్కొక్కరిగా ఫోటో దిగుతూ ఉన్నాము. కొంచెం ఎక్కువసేపు దిగలేదండి, ఎందుకంటే కొంచెం ఇది వింటర్ సీజన్లో జరిగిన ప్రోగ్రామ్ అండి, నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట. తను మా చిన్నమ్మ అండి, నేను చెప్పాను కదా మా చిన్నమ్మ ఎక్కడన్నా ఉన్నారంటే చాలా సందడిగా ఉంటారు, అల్లరి చేస్తారు, అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారనమాట. నేను ఆడియో పెట్టట్లేదండి, ఆడియో చాలా ఫన్నీగా ఉంటుంది, ఎందుకంటే సాంగ్స్ ఉన్నాయండి బ్యాక్గ్రౌండ్, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి పెట్టట్లేదన్నమాట. ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారండి, కొరియోగ్రాఫర్ ఎవరో కాదండి నా చిన్న పాప అనమాట. తను మాకు డ్యాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ డ్యాన్స్ని బట్టి మేమందరం చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ రిహార్సల్ చేయాలనుకున్నాము, కానీ మాకు అంత టైం సరిపోలేదండి, అందుకోసమని డైరెక్ట్గా రిహార్సల్తో పాటు మెయిన్ డ్యాన్స్ కూడా చేసేసాం అనుకోవచ్చు. ఇలా మేము ఫ్యామిలీ గ్యాదర్స్ అందరూ ఒక సాంగ్, పెద్ద పిల్లలందరూ ఒక సాంగు, చిన్న పిల్లలందరూ ఒక సాంగ్, ఫ్రెండ్స్ అందరూ ఒక సాంగు, ఇలా మేము ముందుగానే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. దానికి తగ్గట్టుగా మా పెద్ద పిల్లలు అంటే మా పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు డ్యాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. దానికి తగ్గట్టుగా మేము అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళందరం చేస్తూ ఉన్నాము. ఈ పాటలు మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా అండి? రాకాసి గడుచు పిల్ల అనమాట. మా చిన్న కోడలు చాలా అల్లరి చేస్తూ ఉంటుంది కదా, దానికి సెట్ అయ్యే విధంగా నా చిన్న పాప మా చిన్న కోడలు ఇద్దరు కలిసి చేశారండి. ఇది ఇందాక చెప్పాను కదండి, ఇద్దరిద్దరు ప్లస్ మళ్ళీ పెద్దవాళ్ళతో కలిపి 4 అనమాట. ఇది ఫ్యామిలీ సాంగ్ అండి. ఫస్ట్ లేడీ సాంగ్ అయిపోయింది, తర్వాత పిల్లలు ఇద్దరిద్దరు కలిసి చేశారు, తర్వాత 4, ఇప్పుడు ఫ్యామిలీ సాంగ్ అండి. రజనీకాంత్ సాంగ్ ఫేమస్ అయింది కదండి, ఆ సాంగ్ని ట్రయల్ చేస్తున్నారనమాట ఇక్కడ. మేము చేయడం అండి చాలా బాగా చేయించింది అనుకోవచ్చు మా పాప మాతో, ఎందుకనంటే చాలా ఫన్నీగా అనిపించిందండి, ప్లస్ చాలా ఈజీగా అంటే పెద్దవాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చిన్న చిన్న స్టెప్స్తో చేశారనమాట. ఈ సాంగ్ పెడితే భలే ఉండేదండి, ఇంకా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళని అనుకున్నాము.
మామూలుగా హౌస్ క్లీనింగ్ వర్క్స్ అవన్నీ పెట్టామనుకోండి కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేను ముందుగా కొన్ని రోజుల వరకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత మిగతా వాళ్ళగా అంటే రోజు నేను ఏమైతే చేయగలను, అసలు ఎన్ని పనులైతే చేస్తున్నానో అదంతా కూడా పెడుతూ ఉంటాను. ముందుగా నాకు మెమొరీ ఫుల్గా ఉండేటి ప్లస్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి చేస్తున్నాను అనమాట. ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నార్మల్ వీడియోస్ పెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ అండి, నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ చాలా వ్యూస్ వస్తున్నాయి. ఈవిడ మా చిన్నమ్మ అండి. మా చిన్నమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అంటే నలుగురు. మా అన్నయ్య ఉన్నారు కదండి, మా ఆడపడుచు వాళ్ళ భర్త, వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ మమ్మీ అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది మా చిన్నమ్మకి ఇంతటి ఎనర్జీ ఎలా వచ్చిందో. ఇటువైపు ఉన్నావిడ వాళ్ళ పెద్ద అక్క అండి. నేను దేవుని ఏది అడగను. మా కిచెన్ బాగున్నాడు, నా బిజినెస్ బాగా నడవాలి, కోటి సంపాదించాలని మస్తు చేసాడు, సంపాదించాడు అన్ని చేసి. ఎవరు నోటే నోరు పెట్టాలి, ఎవరు నాకు పాసు చేస్తాడు, నెల దగ్గరికి వస్తాండి. ఏం లేదా ఎన్నో బాగుపడతారు మీరు. ఎవరికన్నా ఒక్క ఆడసారి 10 మంది కలవాలి, కలిస్తేనే ఒకరు సెట్ అవుతారండి, ఇద్దరు అవుతారు. నిద్ర పోనేడు వాళ్ళకు వస్తాడు. అరే మరి చేయను అంటే వస్తాను బస్ ఎక్కుతానుగా రమ్య నీ బిడ్డ నీ పెళ్ళి కూడా చేద్దాం. ఇది హల్దీ అయిపోయిన తర్వాత రోజు తీసిన వీడియో అండి. అంటే హల్దీ అయిపోయిన రోజు నైట్ ఉంటుంది కదండి. రేపు మెయిన్ ప్రోగ్రామ్ ఉందండి, దానికోసం ప్లేట్స్ డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఈ డెకరేషన్ అంతా చేసి ముందు రోజు మధ్యాహ్నమే మేము పంపించేసామండి. పంపించేసిన తర్వాత హల్దీ జరిగింది. హల్దీ తర్వాత మేమందరం కూర్చొని ఫ్యామిలీస్ అందరు గ్యాదరింగ్ అయ్యి అలా కబుర్లు చెప్తూ తెల్లవారుజాము దాకా కూర్చున్నాం అనమాట. ఇదంతా 21 ప్లేట్స్ డెకరేషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.